నమస్కారం. నేను డాక్టర్ విష్ణుతేజ మోర్నై హాస్పిటల్లో క్యాట్రాక్ట్ కార్నియా అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ కన్సల్టెంట్గా ఉన్నాను. ఈరోజు మీకు దీపావళి రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్పెషల్గా చెప్తాను. ఈ జాగ్రత్తలు అనేవి ఒకటి జనరల్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, నెంబర్ 2 కంటికి సంబంధించి స్పెసిఫిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నెంబర్ 3 ఏదైనా దెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలుగా మీకు వివరిస్తాను. జనరల్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సినవి చేయకూడనివి చూసుకున్నప్పుడు డూస్. పిల్లలు ఎప్పుడు అడల్ట్ సూపర్విజన్, పెద్దల పర్యవేక్షణలో మాత్రమే టపాసులను కాల్చాలి. ఓపెన్ ప్లేసెస్, బహిరంగ ప్రదేశాలలో మాత్రమే ఈ టపాసులు కాల్చాలనుకున్నప్పుడు చేయాలి. టపాసులు కాల్చే ప్లేస్లో సేఫ్ సైడ్గా ఒక బకెట్ ఆఫ్ వాటర్ అండ్ మగ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం వేసుకునే దుస్తులు కూడా చాలా ఇంపార్టెంట్. వదులుగా ఉండేది, మన బాడీకి క్లోజ్గా ఉండేది పెట్టుకోవాలి. కానీ ఓవర్ హ్యాంగింగ్ క్లాత్స్ అంటే వేలాడుతున్నవి కానీ, చున్నీలు కానీ ఓవర్ హ్యాంగింగ్ లూజ్గా ఉండేవి మనం పెట్టినప్పుడు అవి నిప్పు అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలి. టపాసులు కాల్చేటప్పుడు సేఫ్టీ గాగుల్స్ లాంటివి వీలైనంత వరకు ధరించగలిగితే చాలా ఉత్తమం. జనరల్గా మనం చేయకూడదు ఏంటి అంటే ఓపెన్ ప్లేస్లో కాల్చుకోవాలా. అట్ ద సేమ్ టైం మనం టపాసులు కాల్చాలనుకున్న ప్రదేశాల్లో ఎలక్ట్రిక్ కేబుల్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఎలక్ట్రిక్ సంబంధించి ఈవెన్ కార్స్ కూడా ఉండకుండా చూసుకోవాలి. టపాసులు కాల్చే వాళ్ళకన్నా మిగతా వాళ్ళు కాల్చేటప్పుడు వచ్చి తగిలే ఇంజురీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా చూస్తుంటాము. సో మీరు రోడ్డు మీద నడిచేటప్పుడు కానీ, మీరు కాల్చేటప్పుడు కానీ, మీ ఫ్యామిలీలో వాళ్ళు కూడా అట్ ద సేమ్ టైం కాల్చేటప్పుడు అవన్నీ గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. రోడ్ సైడ్లో నడిచే వాళ్ళు కూడా ఎక్కడ టపాసులు ఉన్నాయో చూసుకొని నడుచుకోవడం చాలా ముఖ్యం. గ్లాస్ జార్స్, ప్లాస్టిక్ కంటైనర్స్లో టపాసులు కాల్చి దానిలో పడేయటం లాంటివి అస్సలు చేయకండి. టపాసులు చాలా హై ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి. అలాంటప్పుడు ఆ గాజు గ్లాసుల్లో కానీ వేసి పగిలినప్పుడు మాత్రం అవి పగిలినప్పుడు ఇంజురీస్ అనేవి విడిగా ఉన్నదానికన్నా లోపల ఉన్నప్పుడు జరిగేది 10 ఉంటుంది. సో గ్లాస్ జార్స్, ప్లాస్టిక్ కంటైనర్స్లో టపాసులు వేసి కాల్చకండి. ఐ సేఫ్టీ మెజర్స్, ఇందాక చెప్పినట్టుగా నేను పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు టపాసులు కాల్చాలి. ప్రొటెక్షన్ గాగుల్స్ అనేవి ఎప్పుడు ధరించాలి. ఎప్పుడు కూడా మనం కాల్చే టపాసుకి ఆ ఒత్తికి మనకి చాలా దూరం మెయింటైన్ చేసుకోవడం ముఖ్యం. అది ఎలా సాధ్యమవుతుందంటే మనం తీసుకునే కాకరొత్తు కానీ, ఆ విక్ ఒత్తు కానీ చాలా లాంగ్గా ఉండటం మంచిది. ఒక 1 feet 2 feet ఉండే కాకరొత్తులు కానీ అలాంటివి తీసుకున్నప్పుడు మనకి ఆ టపాసులకి మధ్య దూరం పెరుగుతుంది. ప్రమాదవశాత్తు ఆ టపాసు ఏమైనా పేలినా కూడా మనకి జరిగే డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత దూరం మనం మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కూడా టపాసులు కాల్చేటప్పుడు మన ఫేస్ ఆ టపాసులకి పైన పెట్టి కాల్చడం లాంటివి అస్సలు చేయకూడదు. ఈవెన్ దానికి దూరంగా ఎట్ ద సేమ్ ప్లేన్ కానీ దానికన్నా కింద ఉన్నప్పుడు ఆ ప్రమాదం జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. టపాసులు పేలలేదని చెప్పి వాటిని చేతిలోకి తీసి దగ్గరగా పెట్టుకొని ఊదటం లాంటివి అస్సలు చేయకూడదు. రాకెట్ లాంటి టపాసులు కాల్చినప్పుడు అవి ఎక్కడ పడుతున్నాయని డైరెక్ట్గా చూసినప్పుడు డైరెక్ట్గా కంట్లో పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అలాంటి సమయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ దీపావళి రోజున మీరు మీ కుటుంబ సభ్యులతో అంతా సంతోషంగా గడుపుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.